హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. ఈ ఫార్మర్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తాడో చూడండి. ఒక ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మీరు పక్కాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఫామ్ కావాలి అని అడిగే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సొల్యూషను. ఇతను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తాడు, ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాడు, ఇతని ఫామ్లో ఓన్లీ 1 or 2% మోర్టాలిటీ మాత్రమే నడుస్తుంది, ఎలా నడుస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది మిస్ అవ్వకుండా వినండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అతను ఏం ఫాలో అవుతున్నాడు, మీరు ఏం ఫాలో అవ్వాలి సక్సెస్ అవ్వాలి అంటే. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఈ నెల 23rd ట్రైనింగ్ ఉంది. October 23rd కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఎవరికన్నా స్పెషల్ అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి సపరేట్ టైమింగ్, సపరేట్ ఫీజు అన్నీ సపరేట్గా ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ట్రైనింగ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. సో దట్ మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు మినిమం ఇన్ఫర్మేషన్ కావాలి. నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను ట్రైనింగ్లో. సో యూటిలైజ్ చేసుకోండి, మీరు లాసెస్ నుంచి గట్టెక్కండి. సో ఇక్కడి నుంచి వీడియో సార్ అదే అట్లే నేనేం చేస్తాను ప్రతిరోజు చెప్పు అని చెప్పినా కదా సార్. అదే ఏం లేదు సార్, యాజ్ ఇట్ ఈజ్ వ్యాక్సిన్స్ కానీ డీవార్మర్స్ కానీ మీరు సీజన్ వైజ్ చెప్పింటారు కదా సార్. యాజ్ ఇట్ ఈజ్ అది సీజన్ వైజ్ ఏం మిస్ కాకుండా అదే సీజన్ డీవార్మింగ్ చేసేస్తాను సార్ సీజన్ వైజ్గా. యాజ్ ఇట్ ఈజ్ వ్యాక్సిన్స్ మాత్రం మీరు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే. అంటే ఇంకా కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా మామూలు జూన్లో హెచ్ఎస్ వేయాల్సింది ఈ సంవత్సరం మేలోనే వేసేసినాను సార్. అంటే తొలకరి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, అట్లా వ్యాక్సిన్స్ కానీ డీవార్మర్స్ కానీ ముందే వేసేసుకుంటాను సార్. నేను ఎవరిని పిలిపించాను నేనే వేసుకుంటాను సార్. ఈ వ్యాక్సిన్లైనా నేనే వేసుకుంటాను అన్నీ. అది ఈ బాటిల్ పెట్టుకోవడం కూడా నేనే నేర్చుకున్నాను సార్. బాటిల్ కూడా నేనే పెట్టుకుంటాను. దాదాపు నేను వెటరనరీ డాక్టర్స్ ఎవరిని పిలిచాను సార్, అన్ని దాదాపు నేనే వేసుకుంటాను. ఇంకా ప్రతిరోజు ఇలా స్టార్ట్ అవుతుందంటే సార్, ఫస్ట్ మా మిస్సెస్ వాళ్ళు మాకు ఎకరా అక్కడ పొలం వేసుకున్నాం సార్. కొంచెం దూరం ఉంటుంది మా షెడ్ కంటే. అది ఆ షెడ్ దగ్గర ఒక 5 ఎకరాల్లో ఇక్కడ సివైఫెస్ట్ 29 ఉంటుంది. ఆ ఎకరాలో హెజ్లూసన్ కొంచెం, సివైఫెస్ట్ 29 కొంచెం ఉంటుంది సార్. మా మిస్సెస్ వాళ్ళు అక్కడ ఎకరాల దగ్గర పోయి ఆ పొలం దగ్గర పోయి వాళ్ళు మా అమ్మ మా మిస్సెస్ పోయి మధ్యాహ్నం గడ్డి కోసొస్తారు సార్. నేను ఆఫీస్కి పోయి వచ్చి 7 అట్లా అవుతుంది, 8 అట్లా ఆ టైంలో నేను పోయి అవి ఆ గడ్డి నాకు ఒక ఆటో ఉంటున్నాను సార్, ట్రాలీ ఆటో, నేనే వేసుకొని పోయి గడ్డి మోసుకొని వస్తాం సార్ రాత్రి. ఇంకా మార్నింగ్ 5 గంటలకు లేస్తాం సార్. 5 గంటలకు లేచి ఆ గడ్డి హెజ్లూసను సివైఫెస్ట్ నేను 2 కలిపి మిక్స్ చేసి వేస్తాం సార్. వేసేటప్పుడే మిషన్లో వేసేసి తర్వాత 6 గంటలకు ఫీడర్స్లో మొక్కజొన్నలు బియ్యం పోస్తాం సార్. పోసి వాటికి ఏడుస్తాం సార్ గొర్రెలన్నీ. అవి ఒక 15 మినిట్స్లో తినేస్తాయి. క్లీన్ చేసి మళ్ళీ ఫీడింగ్ వేస్తాం సార్. ఈ హెజ్లూసను సివైఫెస్ట్ నేను కలిపి మిక్స్ అది చేసిన చాప్ చేసినది వేస్తాం సార్. వేసిన తర్వాత ఇంకా 6 గంటలకు వేస్తే 6:30కు 7 గంటలకు వేస్తే 9-9:30 తినేస్తాయి సార్. తిని ఇంకా బాగా హాయిగా నెంబర్ వేసుకుంటూ ఉంటాయి సార్. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నీళ్ళల్లో నేను ఏదైనా నీళ్ళనే కలుపుతాను సార్. ఎందుకంటే మాకు లేబర్ లేరు, డ్రెంచింగ్ కష్టం కాబట్టి ఈ కాల్షియం కానీ లివర్ టానిక్ కానీ మినరల్ మిక్సర్ కానీ ఏదైనా నీళ్ళనే కలుపుతాను సార్. ఒక తౌడు 6 kgs అట్లా తౌడు తీసుకొని లివర్ టానిక్ ఇప్పుడు నెలలో 1st నుంచి 8వ తారీఖు వరకు కాల్షియం కలుపుతాను సార్. తర్వాత ఒక 5 days లివర్ టానిక్ కలుపుతాను సార్. ఆ తర్వాత మిగతా 15 days కానీ 10 days కానీ మినరల్ మిక్సర్ కలుపుతాను సార్. ఇట్లా మంత్లో కంపల్సరీ ఏదో కలుపుతూనే ఉంటాను సార్. నీళ్ళల్లో ఏం చూసినా నీళ్ళనే సార్. అన్నీ ఇంకా తౌడేస్తాం కాబట్టి అన్నీ తాగుతాయి సార్. ఆటోమేటిక్గా అలవాటు అయినాయి సార్. ఇంకా మనం ఏం వాసన ఉంది అట్లా ఏమి లేదు, బాగా తాగుతూ ఉంటాయి సార్. ఇట్లా ఇంకా మార్నింగ్ ఇట్లా నీళ్ళు పట్టేస్తాం సార్. తర్వాత మేపేసిన తర్వాత మళ్ళీ 1 గంటకు ఒకసారి మళ్ళీ ఫీడింగ్ వేస్తాం సార్. మళ్ళీ తిని 3 గంటలలోపు తింటాయి సార్. ఇంకా అయిపోయి సార్ అంతే, 2 ఫీడింగ్స్ వేసేది. ఇంకా రోజు సాయంత్రం 3 గంటలకి అయిపోతుంది సార్. సాయంత్రం వరకు 6 తిరుగుతుంటాయి సార్. సాయంత్రం 6 వరకు తిరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలకు మాత్రం, చిన్నపిల్లలకు మాత్రం పుట్టిన పిల్లల దగ్గర నుంచి యాజ్ మీరు చెప్పిందే ఫాలో అవుతాం సార్. పిల్లలకు పైపర్ వారానికి పుట్టిన వెంటనే టీటీ వేయడం,
వారం తర్వాత పైపంచంతో డివార్మింగ్ చేయడం, పుట్టినప్పటి నుంచి 15 days వరకు వామ్ వాటర్, అదే గ్రైప్ వాటర్ ప్లస్ మల్టీవిటమిన్ కాల్షియంతో కలిపి కంపల్సరీ 15 days వరకు వస్తాం సార్. 15 days తర్వాత అంటే అవి ఆటోమేటిక్గా తల్లమ్మడి ఉంటాయి కాబట్టి బయట తల్లమ్మడి మేపు తింటూ ఉంటాయి, అట్నే నీళ్ళు పడతాం కదా సార్, కాల్షియం అవి కలుపుతూ ఉంటాం కదా, నీళ్ళు తాగుతుంటాయి కాబట్టి ఇంక వాటికి కాల్షియం అవి నీళ్ళ ద్వారానే పోతాయి కాబట్టి ఇంకా 15 daysకి అయితే కంపల్సరీ తాగుతాం సార్. 15 days తర్వాత అయితే ఇంకా తల్లమ్మడి తిరిగి తాగుతూ ఉంటాయి. ఇది సార్ మామూలుగా మేము డైలీ చేసేది. తర్వాత 1 week ఒకసారి మీరు అదే ఇంతకుముందు చెప్పినాను సార్, ప్రోబయోటిక్స్ అదే మజ్జిగ తయారు చేసి దాంట్లో 5 భాగాలు నీళ్ళు కలిపి కొంచెం బెల్లం వేసి పెట్టండి, మసరు పులుస్తుంది, అది ప్రోబయోటిక్గా బాగుంటుంది, డ్రించింగ్ చేయండి అని. కానీ నాకు డ్రించింగ్ వీల్లేదు కాబట్టి నేను అది మజ్జిగ తయారు చేసి వారానికి ఒకసారి నీళ్ళనే కలుపుతుంటాను సార్. తర్వాత సోలా పొడి, ఉప్పు అప్పుడు వారానికి ఒకసారి బండ మీద వస్తుంటాను సార్, అవే నాకుతుంటాయి సార్. ఈ మినరల్ బ్రిక్స్ అనేటివి షెడ్లో ఎలాంటి తీసినాను సార్, పిల్లలు తల్లులు అన్నీ నాకుతూ ఉంటాయి సార్. ఈ మామూలుగా నేను 1 week డైలీ చేసే పని ఇది సార్ మామూలుగా. తర్వాత ఇంకా అదే ఇంత చెప్తున్నారు, మరి బెనిఫిట్ ఉందా లేదా అని చాలామందికి, మీకు కానీ ఎవరికైనా డౌట్ రావచ్చు సార్. మామూలు నేను తెచ్చుకున్న దాని ప్రకారం అయితే నేను 50 తెచ్చుకున్నాను సార్. 6,40,000 అయినాయి. 2 తవర్లు 50 గొర్రెలు తెచ్చుకున్నప్పుడు నాకు 37 పిల్లలు వచ్చినాయి దాని కింద. తర్వాత నేను తెచ్చుకున్న తర్వాత అన్ని హీట్కి వచ్చినాయి, కట్టినాయి కాబట్టి నాకు 48 దాకా మళ్ళీ పిల్లలు వచ్చినాయి సార్. తర్వాత నాకు కొంచెం హీట్ రానికి లేట్ అయిందని చెప్పినాం కదా సార్. తర్వాత మళ్ళీ తర్వాత లేట్ హీట్కి వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఇంత ఉన్నాయి సార్. అంటే అప్పుడు వాటి కింద వచ్చిన 35 పిల్లలు, ఒక తర్వాతకు వచ్చిన 48 పిల్లలు, అంటే 83 పిల్లల దాకా వచ్చినాయి. దాంట్లో సగం దాకా పొట్టేళ్ళు ఉన్నాయి సార్. ఆ సగం దాకా పొట్టేళ్ళు అంటే దగ్గర 40 పొట్టేళ్ళు అమ్మేసినాను సార్. దగ్గర అంటే 10,000, 12,000, 11,000 అంతే సార్. ఫంక్షన్లకు అమ్ముతుంటాను, ఎక్కువ వ్యాపారస్తులకు అమ్మను. 40 పొట్టేళ్ళు అమ్మడంతో నాకు 4 లక్షల దాకా అమౌంట్ వచ్చింది సార్. ఇప్పుడు గొర్రెలు అయితే మన దగ్గర 4 months దాటిన దగ్గర నుంచి డెలివరీ అయిన దాని వరకు అయితే 83 ఉన్నాయి సార్. ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలు ఒక 40 ఉన్నాయి కదా సార్. దాంట్లో మళ్ళీ ఒక 20 పొట్టేలు ఉంటాయి సార్, ఒక 20 గొర్రెలు ఉంటాయి సార్. అంటే మామూలు దానితో కలుపుకుంటే ఇంకా గొర్రెలు 100 క్రాస్ అయింది సార్. ఒకవేళ మనకి అదే నా ఖర్చులు ఇవి నేను ఎట్లా అనుకున్నా అంటే, మనం పెట్టే బ్రీడింగ్ ఫామ్ మనకు ఐడియా లేదు. 1 year వరకు మనకి రిటర్న్స్ రావు, అంటే 2 years వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ 1 year వరకు బొత్తిగా రావు, మన 50 మనకు బతికితే చాలు అని అనుకునే, ఎందుకంటే మనకు తెలియదు కానీ అని పెట్టినాను సార్. కానీ ఇప్పుడు అయితే 1 year తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఎట్లా అనేది నాకు ఒక ఐడియా వచ్చింది సార్. యాస్టీజ్ మీరు చెప్పిందే ఫాలో అవుతుంటారు సార్, కానీ మీరు చెప్పిన 100% ఫాలో కాలేను, ఎందుకంటే నాకు సోర్సెస్ తక్కువ. మీరు చెప్పినట్టు దానా 100% మీరు అట్లా చెప్పినట్టు పల్లి చెక్క అవి పెట్టలేకపోతున్నాను. ఇంకా తల్లులను మీరు ఏమన్నా పిల్లని ఏం చెప్పినారంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రం విడిసండి అని చెప్పినారు, కానీ నాకు షెడ్యూల్ లేదు, ఆ ఫెసిలిటీస్ లేక. ఇంకా షెడ్ బాగుండి ఫెసిలిటీస్ బాగుంటే తల్లం పిల్లని సపరేట్ చేసి వాటికి మధ్యాహ్నం పొద్దున్న తల్ల నుంచి వేరు చేసిన తర్వాత హెజ్జులూసం కట్టేసి తర్వాత వీక్ ఉన్న దానిలో సపరేట్ పెట్టేసి దానిలో బాగా కేజీస్ ఇట్లా చేయొచ్చు. కానీ నాకు ఈ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా ఉన్న కాడికే చేస్తున్నాను సార్. ప్రస్తుతానికి అయితే నాకు 1.5 yearలో ఒక 4 lakhs దాకా వచ్చింది సార్ అమౌంట్ పొట్టేలు అమ్మడం వల్ల. ఇంకా నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సార్, ఎందుకంటే 50 తెచ్చుకున్నాను, ఈరోజు సంఖ్య 100 ఉంది. కానీ ఇంకా నాకు లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి సార్, దానివల్ల ఇంకా చేయలేకపోతున్నాను. ఇదంతా విన్న తర్వాత ఇలా చాలామందికి మీకు డౌట్ అడుగుతుంటారు సార్, నన్ను ఇక్కడ కూడా చాలామంది అడుగుతుంటారు, మన ఆడియో విన్న వాళ్ళకు డౌట్ రావచ్చు. అంటే మీరు 1 monthకి ఇన్ని కాల్షియంలు, ఇన్ని మల్టీవిటమిన్లు, ఇన్ని లివర్ టానిక్లు, ఎంత మినరల్ మిక్స్ పెడుతున్నారో మీకేం మిగులుతుంటుంది అని ఇక్కడ చాలామంది అడుగుతుంటారు. ట్రెడిషనల్ ఫార్మర్స్ కానీ మా తెలిసిన వాళ్ళు కానీ అందరూ అడుగుతుంటారు. కానీ దానికి నేను చెప్పే సమాధానం ఒకటే సార్. ఇప్పుడు మామూలు గొర్రె సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 ఈతలు అనుకోండి సార్. 2 సంవత్సరాలకు 3 ఈతలు అంటే ఇప్పుడు 100 గొర్రెలు తీసుకుందాం సార్. ఇప్పుడు నా మంద 100 అయింది అనుకో, 100 అయింది కదా సార్. సరే, ఒకవేళ నెక్స్ట్ 6 months కల్లా అన్ని 100 క్రాసింగ్ రెడీ ఉన్నట్టువే వస్తాయి నాకు.
100 గొర్రెలు ఉంటాయి నా దగ్గర. ఇప్పుడు 100 గొర్రెలు తీసుకున్నాను అనుకోండి సార్, 100 గొర్రెలు తీసుకుంటే నాకు 2 సంవత్సరాలకు 3 ఈతలు వస్తాయి అనుకోండి. ఒక ఈత మొత్తం నాకు ఖర్చులకు పోయినా కూడా సంవత్సరం 2 సంవత్సరాలు 3 ఈతలు అంటే ఒక ఈత మొత్తం ఖర్చులకు పోయినా సంవత్సరానికి ఒక ఈత మిగిలినట్టే కదా సార్. అంటే 100 గొర్రెలకి 10% మోల్టాలిటీ వేసుకుంటే కూడా నాకు సంవత్సరానికి 90 పిల్లలు 90 పిల్లలు వస్తాయి కదా సార్. 90 పిల్లలు ఎట్లా అమ్మినా 9 లక్షలు వస్తాయి, ఎందుకంటే 10,000 తక్కువ ఏది అమ్మాం. కాబట్టి నేను అనుకునే మాత్రం అదే సార్. ఒక ఈత మనకు అసలు సగం కూడా ఒక ఈత కాదు సార్, ఒక ఈత సగం కూడా పోదు ఈ పెట్టుబడికి. మనకి కరెక్ట్గా క్యాల్షియంలకు, లివర్ టానిక్, మల్టీవిటమిన్లకు దీనికి ఏం పెద్దగా పోదు. అంటే ఒకవేళ అనుకున్నా కూడా ఆ రకంగా అనుకున్నా కూడా మనకు సంవత్సరానికి ఒక ఈత మిగిలిన కూడా మిగులుతాయి సార్. అమౌంట్ చాలా మంది అడుగుతుంటారు సార్. నేను కూడా వాళ్ళని ఒకటే అడిగినాను సార్, ట్రెడిషనల్ ఫార్మర్స్ మీరు ఏం చెప్తున్నారు బాగుంది, నేనంటే ఇప్పుడు సంవత్సరంన్నర అయింది అంతే స్టార్ట్ చేసి. నా 50 గొర్రెలు ఈరోజు 100 గొర్రెలు అయినాయి. మరి నేను 10 సంవత్సరాలు చూస్తున్నాను, మీరు అప్పుడు 70 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 70 గొర్రెలు ఉన్నాయి. మరి మీ దగ్గర విపరీతంగా డెవలప్మెంట్ ఉంటే కనుక మీ ఈ పాటికి 200 కనీసం 300 400 500 అయి ఉండాలి కదా. మరి ఎందుకు మీరు 70 దగ్గరనే ఉన్నాయి, మరి ఎందుకు అంటే వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఎండాకాలంలో బాగా బయట తిరిగినప్పుడు బాగా మేపుల్లో బాగా నిండనేది చూపిస్తా, కానీ గొర్రెలు ఎవరైనా వానాకాలంలో డిసీజెస్ చనిపోయినది మాత్రం ఎవరు చూపించారు సార్. ఇక్కడ ఎన్ని డిసీజెస్ వస్తుందంటే ఆ డిసీజ్. కానీ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గొర్రె ముసలిదై ఈనలేకపోవడం అట్లా ఏదో ఒకటి ప్లాస్టిక్ దీన్ని ఒకటి నిమోనియా అట్లే తప్ప డిసీజెస్ అంటూ లేవు సార్ మన ఫామ్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు డిసీజ్. ఈ సమ్మర్లో అయితే కనీసం నేను ఒక్క ఎండోప్లాక్సిన్ తెచ్చుకున్నాను పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వాడలేదు, ఇంకా నెక్స్ట్ సంవత్సరంకి ఎక్స్పైర్ అయిపోతుంది కూడా. అంటే కనీసం ఈ సమ్మర్లో నాకు ఒక జ్వరం ఇంజక్షన్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు సార్. యాజ్ మీరు చెప్పినట్టే దీని మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి అస్సలు మనకు అవసరమే రాలేదు సార్. చాలా బాగుంది. ఇక నా డ్రీమ్ ఏమంటే సార్, అంటే చాలామంది నాలాగా అనుకుంటారు ఏమో కానీ అట్లా, కానీ ఇందులో ఫెయిల్యూర్ ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం జాగ్రత్త చేసుకున్నాం, మనం లేబర్తో పని చేయించుకోవచ్చు, బట్ పూర్తి డిపెండెంట్ కాకుండా మనం చేసుకుంటే మాత్రం మంచి ఇన్కమ్ ఉంటుంది సార్. నా డ్రీమ్ ఏమంటే ఒక 300 దాకా పెట్టాలి. అంటే ఇయర్లీ 300 కిట్స్ మనకు రావాలి. 300 గొర్రెలు నా దగ్గర డెలివరీ అయ్యడానికి రెడీ అంతవరకు పెట్టాలి. ఇయర్లీ మనకు 2 సంవత్సరాలకు 3 ఇద్దరన్నా కూడా ఇయర్లీ మనకు 300 కిట్స్ రావాలి. అట్లా అప్పుడు ఈ జాబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్, ఎందుకంటే ఒకరి కింద పని చేయడమే. ఇది అనుకోండి నేనే సొంతంగా చేసుకోవచ్చు, ఓనర్ నేనే, అన్ని పనులు మనమే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నా అవైలబిలిటీ ఫామ్లో చాలా తక్కువ ఉంది సార్. మార్నింగు నైట్ పోయిన తర్వాత పనుకోవడం, నైట్ చూసుకోవడం ఏమన్నా అంతేగాని అదే నేను జాబ్ మానేసి ఇంట్లోకి వస్తే ఫుల్ ఫ్లెజ్ కూడా ఇందులోనే ఉంటాను. ఒక 5 ఎకరాల పొలం తీసుకొని హెజ్లూసన్ ఒక 3 ఎకరాలు, సిఎఫ్ఎస్ 29 ఒక ఎకరా పిల్లపెసర వేయాలని అనుకుంటున్నాను సార్. పిల్లపెసర డ్రై ఫుడర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. హెజ్లూసన్ మెయిన్ హెజ్లూసన్ మీరు చెప్పినట్టు 50-50 పెడితే ఇంకా ఎంత డెవలప్మెంట్ ఉంటుందో అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు నాకు మీరు చెప్పినాం కదా సార్, మినిపోటు పెట్టేటప్పుడు 4 months కూడా ఎదుగు రాలేదని. కానీ ఇప్పుడు నేను జస్ట్ జూన్ నుంచే వాడుతున్నాను హెజ్లూసన్. ఇప్పుడు డెలివరీ అయినాయి కదా మావి, ఆగస్ట్లో డెలివరీ అయినాయి. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది. ఇప్పుడు అన్ని హీట్కి వస్తున్నాయి దాదాపు అన్ని, అంత 40 days 50 daysకే. అంటే అట్లా 3 months లోపల హీట్కి వచ్చినా చాలు కదా సార్, నాకు 2 సంవత్సరాలకు 3 ఈతలు వస్తాయి. నేను దీంతో అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అయితే సక్సెస్నే అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు డాక్టర్స్ మీద కూడా ఆధారపడలేదు సార్. మీరు చెప్పిన వీడియోస్ మీద, మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పిన ట్రీట్మెంట్ మీదనే ఆధారపడినాను. నేనే సొంతంగా వాటికి ఐవీ పెట్టడం కూడా నేర్చుకున్నాను సార్. మొన్న అట్లే ఒకటి ఎసిడోసిస్ వచ్చింటే వాటికి వీక్ అయిపోయింటే ఐవీ ద్వారా పెట్టి కూడా బతికించుకున్నాను. అట్లా నేను ఏదైనా సొంతంగా చేసుకోగలనే నాకు బాగా అనిపిస్తుంటుంది సార్. అదే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అదే కొంచెం ఫెసిలిటీస్ షెడ్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఒక 300 బట్టేలాగా ఎక్స్టెన్షన్ చేసి, నాకు ఖాళీ ప్లేస్ 18 సెంట్లు, ఇంకో ఖాళీ ప్లేస్ 32 సెంట్లు, మొత్తం ఒకటే చోట 1/2 acre ఉంది సార్. అదంతా క్లీన్ చేసి మొత్తం వీటి తిరగడానికి పెట్టేసి, అట్లా వీక్ ఉన్న దాన్ని సెపరేట్ చేసుకునేలాగా గొర్రెలను సపరేటు, పొట్టేళ్ళని సపరేటు, చిన్నపిల్లలని సపరేటు, లోపల పెట్టడానికి ఇట్లా మీరు చెప్పింది యాస్టీజ్గా చేస్తే ఇంకెంత డెవలప్మెంట్ ఉంటుందో అని చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఏమంటే నా సోర్సెస్
సరిగా సరిపోక కొంచెం అట్లా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా షెడ్ వేయించుకోవాలనే అనుకుంటున్నాను సార్. ఎట్లయినా సరే 300 దాకా పెట్టాలనేది నా డ్రీమ్ సార్. నాలాగా చాలామంది ఎవరన్నా అనుకొని ఒకవేళ ఫెయిల్ అవుతుందని అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ ఉంది సార్. ఎందుకంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్ కూడా ఇందులో లేకున్నా కూడా, అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్ లేకుండా అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్. అంటే నేను సాయంత్రం ఇంటికి రాగానే ఏవి 8కి వచ్చినాయి ఈరోజు, ఏవి డెలివరీ అయినాయి, ఏ దానిలోకి పేపర్జీన్ వేసినాం, ఏ దానిలోకి టీటీ వేసినాం అనేది నేను ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకొని రోజు రాసుకుంటూ ఉంటాను సార్. అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. కానీ అది ఎవరన్నా ఇట్లా ఇందులో ఫెయిల్యూర్ మాత్రమే ఉందనుకుంటే మాత్రం అసలేం లేదు సార్. మనం జాగ్రత్త చేసుకుంటే ఇందులో సక్సెస్ కూడా చాలా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం మీకు, అంటే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పొగడాలని కాదు సార్. ఎందుకంటే మీరు నా అలాంటి వాళ్ళు చాలామందికి లైఫ్ ఇచ్చింటారు, చాలామందిని చూస్తుంటారు. ఇప్పుడు నేను పొగడం వల్ల మీకు వచ్చేదంటే ఏముండదు. మేము పొగడానికి కాదు సార్, ఉన్న విషయం చెప్తున్నాను. ఒకవేళ మీరంటూ పరిచయం కాకపోయి ఉంటే, అంటే ఇప్పుడు మీరంటూ పరిచయం కాకపోయి ఉంటే నా ఫీల్డ్ ఎట్లా ఉండేదో నాకు ఐడియా రావట్లేదు సార్. ఎందుకంటే నాకు మీ దగ్గర ట్రైనింగ్ రాకముందు అసలు జీరో నాలెడ్జ్. అంటే ఎవరిని అడిగినా ఏం తెలియట్లేదు. నా ప్రాబ్లం ఇట్లా బ్లడ్ యూరిన్ చనిపోతున్నాయంటే ఎందుకు వస్తుంది ఎవరు చెప్పట్లేదు. మెడికల్ షాప్ పోతే మెడిసిన్స్ ఇస్తున్నారా ఎందుకనే అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నాకు ఎవరు అడిగినా నేను వాళ్ళకు, అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అందరు చాలామంది ట్రెడిషనల్ ఫార్మర్స్ తెల్లమందు పోసినావా, ఎర్రమందు పోసినావా, ఎర్రమందు దాపినావా అంటుండ్రి. కానీ నాకు అర్థమయ్యేది కాదు. తెల్లమందు ఎర్రమందు ఏంటివి, ఆ మందు పేరు చెప్పంటే చెప్పేది లేదు. తెల్లమందు ఎర్రమందు అంటాం అంటారు. కానీ ఈరోజు నేను వాళ్ళకు అసలు నేనే డివార్మర్స్ అంటే ఇది, వ్యాక్సిన్ అంటే ఇవి, యాంటీబయాటిక్స్ ఇవి, ఈ సీజన్లో ఈ యాంటీబయాటిక్ వాడాలి, ఈ జొలు రోగం వస్తే ఇది, పీపీఆర్ వస్తుంది, ఇట్లా ఇంత నాలెడ్జ్, అంటే ఎక్కువ నాలెడ్జ్ నాకు తెలిసిన తర్వాత కొంత నాలెడ్జ్ బాగా వచ్చిందంటే దానికి కారణం మీరే సార్. మీకు ఎప్పుడు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు ఒకవేళ నాకు పరిచయం కాకుంటే ఇంకా ఈ ఫీల్డ్లో ఏమైతుంటున్నో అర్థం కాలేదు సార్. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను. అప్పుడు ఎవరన్నా నాకు చెప్తారేమో తెలుసుకుందామని ఎంతోమంది అడిగితే నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కరెక్ట్ మీ ట్రైనింగ్లో మీ దాని ద్వారానే ఇన్ఫర్మేషన్ దొరికింది. మీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ఇప్పుడు నేను వాడేటువంటి మీ ప్రొడక్ట్సే సార్. ఎలిబొటానిక్ కానీ, కాల్షియం కానీ, మల్టీవిటమిన్ కానీ, ఏవైనా కానీ. అదేదో మీరు చెప్పినారు, మీరు వీడియోస్ చూసినారు, మీ ట్రైనింగ్కి వచ్చినాం, మేము ఫాలో అవుతున్నామని చెప్పి అయితే నేను వాడట్లేదు సార్. ఎందుకంటే మీరు పంపించింది ఏదైనా సరే నేను ఇక్కడ మీది ఫోటో తీసుకుంటాను, అంటే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది. నేను అక్కడ మెడికల్ షాప్కి పోయి ఇంటాస్ వాళ్ళది ఇవన్నీ చూసి కాల్షియమ్స్ అక్కడ ఉన్న దాంట్లో చెక్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇంతకుముందు ఇది ఆస్టోబెట్ బర్రెలు వెళ్ళినప్పుడు ఆస్టోబెట్ వాడుతుంటే ఆస్టోబెట్ ఇవన్నీ చెక్ చేసుకోండి. కాల్షియంలో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దాంట్లో ఎంత ఉన్నాయి, దీంట్లో ఎంత ఉన్నాయి, అదెంత ఉంది రేటు, ఇదెంత ఉంది, మల్టీవిటమిన్ అదెంత ఉంది, ఇదెంత ఉంది, ఇట్లా అన్నీ కంపేర్ చేసుకుంటాను సార్. ఇవన్నీ కంపేర్ చేసుకొని రేటు పరంగా, క్వాలిటీ పరంగా మీది నాకు రిజల్ట్ అనిపించింది కాబట్టే నేను వాడుతున్నాను. కానీ ఏదో మీరు చెప్పినారనో లేకుంటే నేనైతే వాడట్లేదు సార్. ఇదేమి మిమ్మల్ని పోవడానికి కాదు, మీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి కాదు సార్. నాకు చెప్తున్నాను. బ్లూటంగ్ నేను బ్లూటంగ్ కానీ, పీపీఆర్ కానీ, ఫాక్స్ కానీ మీ దగ్గర హోమ్ మేడ్స్ని తెప్పించుకున్నాను. మా తమ్ముడు ఒకతను వెటరన్ డాక్టరు, అతను పొట్టేళ్లకు బ్లూటంగ్ వచ్చింది, ఈ బూటీ వాడుతున్నాడు. బూటీ వాడుతున్నానా ఏం తగ్గట్లేదు అన్నాడు. మరి నా దగ్గర హోమ్ మేడ్స్ పంపిస్తానరా వాడు అని చెప్పినాను. అంటే మరి ఏ కంపెనీ అయినా చెప్ప వాడు ఆ బూటీ అవి వాడినాకంటే ఇవి వాడితేనే మనకు మంచి రికవరీ అనిపించింది. ఎందుకంటే ఈ రిజల్ట్ ఉంది కాబట్టి మేము చెప్తున్నాం సార్. అంతేగాని ఏదో మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనో, మీ దగ్గర పేరు తెచ్చుకోవాలనో, లేకుంటే మీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలనో చెప్పట్లేదు సార్. మా దగ్గర మాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాం అంతే. అంతే సార్. అంటే మంచి టేస్ట్ ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే మనవి 8 నెలలకు అట్లా వచ్చేసరికి బాగా 37, 36 kgs వస్తాయి సార్. నేను 12,000 అట్లా అమ్ముతాను సార్. 12,000, 11,000 కంటే తక్కువ అమ్మాను సార్. 12,000 అట్లా అమ్ముతాను. ఈ ఫంక్షన్స్ బాగా టేస్ట్ ఉందని చెప్పేసి ఒక ఫ్యామిలీ 8 పొట్టేలు ఎత్తుకుపోయినారు సార్. బాగున్నాయి మీ దగ్గర, టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి 1 month ఫంక్షన్ ముందే అడ్వాన్స్ బుక్ చేసుకొని మరీ అడ్వాన్స్ ఇచ్చి మరీ ఎత్తుకొని. ఇంకా చాలామంది అడుగుతున్నారు కానీ ఇంకా మన దగ్గర మనకన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర పుట్టినవి మాత్రమే సేల్ చేస్తున్నాం సార్. మాకు ఫెసిలిటీస్ షెడ్ అవి లేవు కదా.
అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షెడ్ వేసుకొని ఒక 300 దాకా మెయింటైన్ చేయాలనేది నా డ్రీమ్ సార్. ఎట్లయినా సరే కంప్లీట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్.